సాక్షి టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది. తప్పు చేస్తే శిక్షించండి, జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు పోసాని. శ్రీనివాస కళ్యాణోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆహ్వానం. అధికారికంగా ఆహ్వానం అందించిన టీటీడీ ఈవో, జేఈఓ. ఓబులాపురం మైనింగ్ కేసులో టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టివేసిన కోర్టు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది ఈ ఉదయం వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఒకసారి సమస్య వస్తే అవి దీర్ఘకాలపు వ్యాధికి దారితీస్తాయన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు కోర్టులో పోసాని తరపున వాదనలు ముగిశాయి. జడ్జి ముందు కన్నులు పెట్టుకున్నారు పోసాని. తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని ఇలా ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పోసాని మురళీకృష్ణ. నా ఆరోగ్యం బాగోలేదు, 2 ఆపరేషన్లు అయ్యాయి, స్టంట్లు పెట్టారు అని కోర్టులో చెప్పారు ఆయన. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే ఒకటే నాకు శరణ్యమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 15న వెంకటపాలెంలో నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి టీటీడీఓ, జేఈఓలు అధికారికంగా ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంతో టీటీడీ అధికారులు సమావేశమై కళ్యాణోత్సవ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, స్వామివారి కళ్యాణ వేదిక ఏర్పాట్ల గురించి వివరంగా చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచనలు ఇచ్చారు. 7 ఏళ్ల నాటి ఆందోళనపై టీడీపీ నేతలపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్స్ పై గతంలో టీడీపీ నేతల ఆందోళనలు, కేసులు నమోదు విషయం తెలిసిందే. గురువారం నాడు కేసులో ఉన్న నేతలు, విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, దేవినేని ఉమా, నిమ్మకాయల చినరాజప్ప, తూలిపాల నరేంద్ర కుమార్, ఎర్రబెల్లి దయాకర్, అమర్నాథ్ రెడ్డి, బాబు రాజేంద్ర ప్రసాద్, కోల లలిత కుమారి, పొలం నాగరాజు, చిన్నబాబు రమేష్, గురుమూర్తి తదితరులున్నారు. గత కొన్నేళ్లుగా విచారణకు హాజరవుతున్న నాయకులకు కేసు కొట్టివేతతో విముక్తి లభించింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. హెడ్ మాస్టర్ రమణ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీశారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో రమణ సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మాకు చేతనైన వరకు మేము చేస్తున్నాం, మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి వాపోయారు ఆయన. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము, మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను.
మీ అందరూ దండం పెట్టేసి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. తీసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఓకే. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తమిళనాడు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి ఈవి వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 4,271 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇది మనందరి మంచి ప్రభుత్వం అని, విద్యార్థులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం అని తెలిపారు నారా లోకేష్. ఈ దేశంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా మామూలుగా యూనిట్ కిందనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్లాబ్ రేట్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 రూపాయలు హెచ్పీకి పెట్టి అవన్నీ మాఫీ చేయమంటే చేయలేకపోయాం. నేను చేసిన రిఫార్మ్స్ ఉపయోగించుకొని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చారు, ఏం చేశారని చూసిన తర్వాత చాలా భయంకరంగా మనం ఒకసారి చూస్తే 2004-14 సర్ప్లస్ కరెంట్ వచ్చింది, రిఫార్మ్స్ అమలైనాయి, అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో దగ్గర మీరు చూస్తే నేనున్నప్పుడు 90% ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాను, ప్రొడక్షన్ పెంచాను. 5,634 మెగావాట్ల నుంచి 10,695 మెగావాట్లకు పెంచాం. వీళ్ళు వచ్చి 56% అంటే ఒక 5-6 వేల మెగావాట్లు పెంచారు. పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నాకు విజయవాడ ఎప్పుడు జ్ఞాపకం. విజయవాడ పవర్ ప్లాంట్ ఎప్పుడు 95%. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏవి కూడా అంత ఎఫిషియెంట్ గా పనిచేసిన సందర్భాలు లేవు. ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేదు అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తే. 86% పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉంటే కాంగ్రెస్ వస్తానే అది 78% కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇవన్నీ చూసిన తర్వాత కోల్ స్టాక్ దిశ అప్పట్లో పెద్ద ఇష్యూ. ఇది ఒక ప్లాంట్ రన్ చేయాలంటే కోల్ కావాలంటే ముందుగానే జాగ్రత్త చూసుకోవాలి. వర్షాకాలం తడుస్తుంది, తడిచినప్పుడు దాన్ని ఇది చేసుకోవాలి. అదే మరి ప్లాంట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్ గా చేయాలి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 3 నెలలకు 4 నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు. పెద్ద గొడవలు, కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాడు. ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా లెవెల్లో 8.7% ఎనర్జీ డెఫిషియట్ ఉంటే 17.6% పెరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ కరెంటుకు యూనిట్ కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేటుతో రైతులను ఆదుకుంది టీడీపీని అని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అధ్యక్ష, ఈరోజు రికార్డులన్నీ చింపేశారు అధ్యక్ష. తీసుకుని చదువుదాం అనుకున్నా,
అన్ని చింపేసి ఇసిరేసి పారిపోయారు. ఫీ రీంబర్స్మెంట్ గురించి లెటెస్ట్ డిస్కస్ అది. గత ప్రభుత్వం ట్యూషన్ ఫీ 2,832 కోట్లు పెండింగ్ పెట్టారు. హాస్టల్ ఫీ 989 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. పీజీ ఫీ రీంబర్స్మెంట్ 450 కోట్ల రూపాయలు, అంటే ఏకంగా 4,270 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు మన ప్రభుత్వానికి. అధ్యక్ష, మళ్ళీ విద్యార్థులందరూ తెలుపుతున్నా, తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. గత ప్రభుత్వం బకాయి, గత ప్రభుత్వం బకాయి జియో 77 గురించి కూడా, అంటే పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. తప్పనిసరిగా దాని ఎలాంటి డౌట్ లేదు, దాన్ని నేనే హామీ ఇచ్చాను. దానికి ఆల్టర్నేటివ్ మేము తీసుకొస్తాం. పీజీ ఫీ రీంబర్స్మెంట్ మళ్ళీ తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం అని తెలుపుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా నాయి బ్రాహ్మణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోపాల్ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సంఘం గూడూరు నూతన కమిటీని ఎన్నుకున్నారు. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నాయి బ్రాహ్మణులు అండగా ఉన్నారని, నాయి బ్రాహ్మణులు అభివృద్ధికి టీడీపీ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ రోజు గోపాల్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం సంతోషంగా ఉందని, అందరం పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ మస్తాన్, గురునాథం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం గారి జన్మదిన వేడుకలు గూడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గూడూరు టౌన్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు అందరూ కలిసి విజయవంతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది. అలాగే ఈరోజు గూడూరు టౌన్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీగా ఎన్నుకోబడి ఇవాళ అధ్యక్షులుగా మంగళపూరి గోపాల్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా మంగళంపాటి ప్రతాప్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా నిర్మానూరు శ్రీనివాసరావు గారు, అలాగే కోశాధికారిగా శ్రీనివాసులు గారు, అలాగే ఆంజనేయులు గారు, అలాగే అందరూ నూతన కమిటీ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ శాంతారాం గారి పుట్టినరోజు శుభ సందర్భంలో నూతన కమిటీ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేయడం జరుగుతుంది. అలాగే కమిటీ సభ్యులు మరియు నాయ బ్రాహ్మణ సోదరులందరూ కలిపి శాంతారాం గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే ఇవాళ మన ఎమ్మెల్యే గారికి, గూడూరు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాయ బ్రాహ్మణుల్ని ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా, ఏ రోజు గూడూరు నియోజకవర్గ నాయ బ్రాహ్మణులు వస్తే దగ్గరుండి ప్రతి ఏ విషయం ఉన్నా కూడా మాకు సహకరించేవాళ్ళు. ఈ నాయ బ్రాహ్మణ సాధికార సమితి అనేది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మనము ఈ గూడూరు నియోజకవర్గంలో నాయ బ్రాహ్మణ సోదరుల్ని కమిటీ మెంబర్లుగా తీసుకుని సాధికార సమితిలోకి ఒక పాంప్లెట్ రూపంలో నియోజకవర్గం మొత్తం ప్రతి నాయ బ్రాహ్మణ డోర్ టు డోర్ తిరిగి ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కూడా జరిగింది. నాయ బ్రాహ్మణులు గూడూరు నియోజకవర్గంలో పార్టీకి మరియు ఎమ్మెల్యే గారు నాయ బ్రాహ్మణులకు అండగా ఉండటం కూడా, ప్రతి విషయంలో కూడా నేనున్నాను అని చెప్పేసి మాకు ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు. అదేవిధంగా మాకు ఏ పదవులున్నా కూడా ముందుండి మీకు వచ్చే తమాషా ప్రకారం పదవులన్నీ కూడా ఇస్తానని చెప్పి మాకు భరోసా ఇచ్చున్నారు. దేవాలయాల్లో అయితేమి, ఏ కమిటీల్లో అయితేనేమి కూడా మాకు అవకాశం కల్పిస్తానని చెప్పి చెప్పున్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యేకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. చిల్లకూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల వేగాన్ని
స్పీడ్ గన్ ద్వారా పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముందుగా రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలోని భాగంగా ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తారో, స్పీడ్ లిమిట్ దాటి ఎవరైతే ఓవర్ స్పీడ్ వెళ్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి స్పీకర్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఓవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల ఫ్యాట్ అండ్ నాన్ ఫ్యాట్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి, ఎస్పెషల్ హైవేస్లో. అండ్ వివిధ రకాల డ్రైవింగ్ లైక్ ఏమంటారు స్నేక్ డ్రైవింగ్ కానీ, ట్రైపుల్ డ్రైవింగ్ కానీ, లైక్ సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటివి చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి. ఈ స్పీడ్ గన్ ద్వారా ఎవరైతే స్పీడ్గా వెళ్తారో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళకి ఆటోమేటిక్గా లైసెన్స్ వెళ్తుంది ఇంత ఫైన్ కట్టాలనేసి. సో దయచేసి డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ వేర్ చేయండి, తర్వాత హెల్మెట్ యూజ్ చేయండి, సెల్ ఫోన్ మాత్రం వాడకండి. చాలామంది తాగి డ్రైవ్ చేస్తున్నారు, అలాంటి ఎవరైనా ఐడెంటిఫై చేస్తే మాత్రం వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయి. ఇంతకుముందు ఫైన్ వేసి పంపించేవాళ్ళం, ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళకి ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని కోర్టు ముందు పరుస్తున్నాము. సో దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు కోరుతున్నాం. ఇవన్నీ మా సుపీరియర్ ఆఫీసర్ ఎస్పీ సార్ ఆదేశం మేరకు ఇవన్నీ పాటిస్తున్నాము. సో దయచేసి ప్రజలు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన సైదాపురం మండలంలో జరుగుతున్న సర్వే పూర్తి చేయటంలో మొదటి స్థానంలో నిలిపినందుకు సైదాపురం మండలం పంచాయతీరాజ్ ఉద్యోగులు ఎంపీడీఓను శాల్వాతో సత్కరించింది. అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన సమయస్ఫూర్తితో సకాలంలో సర్వేను పూర్తి చేయటంలో ఆయన చూపిన శ్రద్ధ కృషితోనే తామంతా దృష్టి పెట్టి పనిచేశామని ఉద్యోగులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. కష్టతరంగా మారింది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా రకాల సర్వేలు చేస్తూ అసలు పంచాయతీ పాలనని కొంచెం పక్కకు తప్పించేసి ఈ సర్వేల మీదనే ఎక్కువ దృష్టి పెట్టిన దానివల్ల పూర్తిగా అటు ఇంటి పనులకు సంబంధించి కానీ, అలాగే చెత్త సేకరణ కానీ, ఎలిజిబిలిటీ స్కీమ్ నిర్వహణ కానీ ఇవన్నీ కూడా అటు అన్ని విధాలుగా చేయలేకపోతున్నాము. సో దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి యూనియన్ కోరిక మేరకు మా ఎంపీడీఓ గారికి ఒక విన్నపం సమర్పించి తమ ద్వారా ఈ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాల్సిందిగా కోరుతారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు సింహ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధిలో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవిందనామ స్మరణతో చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది. తప్పు చేస్తే శిక్షించండి, జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు పోసాని. శ్రీనివాస కళ్యాణోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆహ్వానం. అధికారికంగా ఆహ్వానం అందించిన టీటీడీ ఈవో, జేఈఓ. ఓబులాపురం మైనింగ్ కేసులో టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టివేసిన కోర్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.